హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ హెయిర్ షాంపూ పౌడరు సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉన్నాయి. 1 ఇయర్ పిల్లల నుంచి సంవత్సరం దాటే పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. సున్నిపిండి సంవత్సరంలో పిల్లలు పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం రఫ్నెస్ ఉంటుంది. ఇది గానుగ నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె అండి. బాగా గడ్డగట్టేసింది. నిన్న తీసుకొచ్చాను, ఈరోజు గడ్డగట్టేసింది. ఎండలో పెట్టి కరిగించి అది మరిగిస్తాను. హెయిర్ ఆయిల్ అయితే చాలా ఎక్కువ జనం అయితే పెట్టుకుంటున్నారు. మంచి రిజల్ట్ ఉంది. నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని మార్నింగ్ మీకు ఇష్టం వచ్చిన షాంపూతో చేయొచ్చు. లేదు న్యాచురల్ కావాలి అనుకుంటే కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన పౌడర్ అండి. ఇది చక్కగా పనిచేస్తుంది. చాలామంది కిలో, హాఫ్ కిలో తీసుకుంటున్నారు. ఇది సున్నిపిండి మనకి చాలా ఇంగ్రీడియంట్స్ అనేటివి కలుస్తాయి. నా ఛానల్లోకి వెళ్తే అది ఒక ప్లేట్లో పెట్టి చూపించాను. ఆ వీడియో కూడా ఉంది. ఎవరైనా చేసుకునేట ఇష్టం ఉన్న అది చేసుకోగలము అనుకుంటే ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. హెయిర్ ఆయిల్ కూడా మనకి గానుగ నుంచి తీసుకొచ్చాం కాబట్టి చక్కగా హెయిర్ ఫాల్ త్వరగా ఆగడమే కాకుండా మంచి రీగ్రోత్ అనేది కనిపిస్తుంది. చక్కటి రిజల్ట్ అయితే ఉందండి. ఈ హెయిర్ ఆయిల్ మనకి చలికాలం కాబట్టి బాగా గడ్డగట్టేసింది. మనకి తెచ్చాక నిన్న తీసుకొచ్చాను, ఈరోజు మరిగిద్దాం అనుకున్నాను. ఇలా గడ్డగట్టిన వల్ల పైన ఎండలో పెట్టి కరిగించి మరిగించుకుంటే మనకి చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇవి 100 ml, 200 ml, హాఫ్ లీటర్ బాటిల్ 3 కూడా చాలా ఎక్కువగా అందరూ తీసుకుంటున్నారు. ఎక్కువగా హాఫ్ లీటర్ అయితే వెళ్తున్నాయండి. ఎందుకంటే ఒకసారి పెట్టుకుంటే 3 నెలలు వస్తుందని రెగ్యులర్గా ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ ఆయిల్, సున్నిపిండి, షాంపూ పౌడరు చేసి అయితే ఈ షాంపూ పౌడరు మనకి సున్నిపిండి అయితే ఒక 6 months అవుతుంది నేను సేల్ చేయడానికి. అంతకుముందు హెయిర్ ఆయిల్ అయితే ఇప్పుడు 1 year దాటిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఇంకా చాలా చక్కటి రిజల్ట్ వచ్చిన వల్ల హెయిర్ ఆయిల్ అయితే ఎప్పటిదప్పుడే అయిపోతూ ఉంటుంది. స్టాక్ అనేది ఉండదండి. ఈరోజు మరిగిస్తే అది నిన్నటిది ఆర్డర్ ఉంటేనే మరిగిస్తా, లేకుంటే స్టాక్ పెట్టను, స్టోర్ పెట్టను. ఎక్కువగా ఈరోజు వచ్చిన ఆయిల్ అనేది ఒక దగ్గర రాసుకొని ఈరోజు నైట్ మరిగిస్తా. అది ఎంతవరకు మనం పంపిస్తామో అన్నీ మరిగిస్తా. ఆ తర్వాత మళ్ళీ ఆర్డరు వచ్చేటప్పుడే ప్రతిరోజు నైట్ టైం ఆయిల్ అనేది మరిగించి తయారు చేసి మార్నింగ్ అది చక్కగా ఫిల్టర్ అయిపోద్ది. 2 times ఫిల్టర్ చేస్తాను. చక్కగా ఫిల్టర్ అయ్యి చక్కగా ఉంటుంది. అది బాటిల్లో పోసి ఎప్పటిదప్పుడే పంపిస్తాను. ఇది షాంపూ పౌడర్ అది చేయడానికి చాలా టైం అండి. సగం వేస్టేజే పోతుంది. మనకి కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు ఈ 4 కలుస్తాయి. కానీ మనకి కుంకుడుకాయ, చీకకాయ, మెంతులు ఒక 100 grams వేసుకుంటే సరిపోతాయి. కుంకుడుకాయ 1/4 కిలో, చీకకాయ 1/4 కిలో తీసుకుంటే ఉసిరిపప్పు అనేది 1/2 కిలో ఉండాలి. అప్పుడే మనకి వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. మంచి రిజల్ట్.